ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ 2025 మ్యాచ్లు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇక నేడు మొదలయ్యే ఈ ఐపీఎల్ సిరీస్ మే 25తో ముగుస్తాయి. మొదటి మ్యాచ్ కోల్కతా వేదికగా కోల్కతా ఫైట్ రైడర్స్ అదేవిధంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగనుంది. అయితే దీనికోసం ఈడెన్ గార్డెన్లో ఇప్పటికే వేడుకలన్నీ కూడా మొదలయ్యాయి. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గాయని శ్రేయా ఘోషల్, కరణ్ జోట్లా, నటి దిశా పటానీలు కూడా స్టేడియంలో సందడి చేరున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మమతా, క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మరి కాసేపట్లో ఐపీఎల్ 18వ సీజన్ అయితే ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్ అంటే కలకత్తాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ రోజు కోల్కతా నైట్ రైడర్స్ మరియు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యలో మ్యాచ్ అయితే జరగనుంది. అయితే దాదాపు ప్రపంచ కప్ ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవాలు మరో ఈవెంట్ క్రికెట్ ప్రేమికులను కనువిందు చేయనుంది. అయితే ఈ రోజు మ్యాచ్ కి అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కనుక క్రికెట్ ప్రేమికులు, క్రికెట్ అభిమానులు నిరాశ చెందే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ దాదాపు 12 గంటలు, అంటే అర్ధరాత్రి 12 గంటలు అయినా మ్యాచ్ నిర్వహిస్తాము, కేవలం 5 ఓవర్లు సమయం ఉన్నా కానీ నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు అయితే స్పష్టం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ ఈసారి హాట్ ఫేవరెట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ రంగంలోకి దిగుతుంది. అయితే ముఖ్యంగా ఈసారి ఐపీఎల్ లో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ లో హైదరాబాద్ అయితే ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా ఉందని అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ ఆధ్వర్యంలో జట్టు చాలా బలంగా ఉంది. అయితే ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా మరొక చేరడంతో ఐపీఎల్ లోనే అత్యంత స్ట్రాంగ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే రేపటి మ్యాచ్ అయితే ప్రారంభించింది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ వాసులు కూడా ఇది ముఖ్యంగా చెప్పుకుంటే మనం దాదాపు హైదరాబాద్ లో 9 మ్యాచ్లు జరగనున్నాయి. ఏదైతే లీగ్ మ్యాచ్లు 7 లీగ్ మ్యాచ్లతో పాటు మరో 2 లీగ్ మ్యాచ్ క్వాలిఫైయర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్లు కూడా హైదరాబాద్ లోనే జరగనున్నాయి. అయితే ముఖ్యంగా దాదాపు 10 జట్లు పాల్గొనున్న ఈ ఐపీఎల్ లో మొట్టమొదటిసారిగా 9 జట్లకి కేవలం భారతీయ ప్లేయర్లు కెప్టెన్ గా ఉన్నారు. కేవలం సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే ప్యాట్ కమిన్స్ విదేశీ ఆటగాడు కెప్టెన్ గా ఉన్నాడు. అయితే ఈసారి ఐపీఎల్ లో ఇది ఒక సంచలనమైన చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 64 రోజుల పాటు ఈ ఐపీఎల్ సీజన్ కనువిందు చేయనుంది, క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేయనుంది. అంతేకాకుండా ఈ ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందని భారతదేశంలోని క్రికెట్ క్రీడాకారులే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న క్రీడాకారులు మొత్తం ఐపీఎల్ వైపే చూస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తం క్రికెట్ ప్రేమికులకు దాదాపు 63 రోజుల పాటు ప్రతిరోజు పండుగ అని చెప్పవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ విజయ్.